ఎస్ ఎస్ 40 days అంటే దాదాపు ఒక 60 రోజుల క్రితం మా ఫ్రెండ్ కడపలో సార్ గారు మీటింగ్ విన్నారు. అతను ఏమన్నాడంటే నాకు ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా ఆ సార్ని కలిసి తీరాలి, సార్ హైదరాబాద్లో ఉంటారంట అని చెప్పారు. నేను ఫోన్ చేస్తాను, సార్ నెల్లూరులో ఉంటారంట, హైదరాబాద్ కాదు. సో నేను ఫోన్ చేసినప్పుడు సార్ ఎత్తలేదు, మాస్టర్ గారు అమ్మగారు ఎత్తారు. అమ్మగారు చాలా మోటివేట్ చేశారు ఫోన్లోనే నాకు. నేను సార్ వచ్చాక ఫోన్ చేయిస్తాను మాట్లాడిస్తాను అన్నారు. ఫోన్ చేయించారు, అది మెసేజ్ వాట్సాప్లో పెట్టారు ప్రేయర్. అది అంతే. నేను అది ఇలా చెప్పండి అని కూడా నేను ప్రత్యక్షంగా వినలేదు, ఆ మెసేజ్ ద్వారా చూసి ఆ ప్రేయర్ తీసుకొని నేను ఆల్రెడీ గతంలో అయితే దాదాపు 14 years నుంచి సత్యాన్వేషణలో ఉన్నాను. పిరమిడ్, క్రియాయోగము, ట్రాన్స్డెంటల్ మెడిటేషను, రాధాస్వామి, 14 రకాల దీక్ష. అంటే అన్నిట్లో ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు, బట్ అన్నీ ఓకే. బట్ దానికంటే ఎక్కువ నేను ఇన్స్పైర్ ఏంటంటే ట్రాన్స్డెంటల్ మెడిటేషను, మన బాబు రామచంద్రాజీ మహారాజ్ మెడిటేషను. ఇది ఈ రెండింటికంటే కూడా ఈ మెడిటేషన్, ఈ ప్రేయర్లో నేను పొందినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలియదు. ఒక 20 times చెప్పమన్నారు, నేను 15 times చెప్పగానే అంతర్ముఖం అయిపోయాను. ఇలాగే బైక్ మీద కూర్చొని బేసికలీ మేము డ్రైవర్స్ అండి, మేమందరము కారు తుడిచేసి ఇంకా సార్ వచ్చే లోపల ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అలా కూర్చొని ఆ కారు అద్దం దగ్గర కూర్చొని ఇలా చెప్పుకుంటూ ఉన్నాను. నా చుట్టుపక్కల శబ్దాలన్నీ ప్రశాంతం అయిపోయినాయి, సైలెన్స్లోకి వెళ్ళిపోయింది. ఆ సైలెన్స్ నాకు చాలా భయం వేసింది. ఏంటో అని టక్మని కళ్ళు తెరిచేసాను భయం వేసి. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆ పవర్ రియల్గా ఉంది. అది చేసిన తర్వాత ఆ రోజంతా నేను ఫ్రెష్నెస్గానే ఉన్నాను. ఆ రోజంతా అదే ఎనర్జీ, అదే ఫ్రెష్నెస్. నిరుత్సాహమని, అసహనమని, లేజినెస్ అనేదే లేదు. సో కాకపోతే ఏంటంటే పలచబడిపోయాము, మేము రెగ్యులర్గా సాధన చేయలేకపోతున్నాము. అదొకటి ఒప్పుకుంటాను మాస్టర్ గారి ముందు. రెగ్యులర్గా 3 times చేయలేకపోతున్నాం, 1 time 2 times ఏదో చేసుకుంటున్నాం అలాగా. అదే మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పాను. సో వాళ్ళు అదే ఇదితో వచ్చారు. సో అదండి.